ఆధ్యాత్మిక శాస్త్రం అంటే మానవుడు సాధారణంగా జ్ఞానం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే ప్రాణుల గురించి, అలాగే జడ పదార్థాల గురించి నిశితంగా అధ్యయనం చేస్తాడు. ఉదాహరణకు వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలగునవి. చివరికి కంటికి కనిపించని సూక్ష్మ జీవుల గురించి సైతం మానవుడు అధ్యయనం చేస్తాడు. కానీ తన గురించి అధ్యయనం చెయ్యాలి అని మాత్రం మానవునికి సాధారణంగా అనిపించదు. అంటే నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, మరి నేను ఎక్కడికి పోతున్నాను, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం మానవుడు కృషి చేయడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు అవతార్ మెహర్ బాబా.